మన ఇండియాలో రకరకాల వ్యాధులకి వ్యాక్సిన్స్ వచ్చాయి. అది మీజిల్స్ కావచ్చు, అంటే తట్టు కావచ్చు, మమ్స్ కావచ్చు, అంటే గోదబెళ్ళలు అంటారు, రుబెల్లా కావచ్చు, కొన్నిసార్లు ర్యాబీస్ కావచ్చు. అందులో ర్యాబీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఇండియాలో ఈ స్ట్రే డాగ్స్ అంటే ఈది కుక్కలు చాలా ఎక్కువ అనమాట. మన ఇండియాలో ఉండే ఒక మెంటాలిటీ ఏమిటంటే, వీళ్ళు ఇంట్లో కుక్కలు పెంచరు కానీ ఈదిలో కుక్కకి అన్నం పడేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరనమాట. సో అది తినేసి దారిలో పోయే వాళ్ళని అరవడము, కారడము చేస్తూ ఉంటుంది. ఇట్లా రోజు మా దగ్గరికి ఇట్లా డాగ్ బైట్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా వన్ ఆఫ్ ది స్టడీస్ ప్రకారము వన్ ఆఫ్ ది కంట్రీస్ విత్ హైయెస్ట్ డాగ్ బైట్ ఈజ్ ఇండియా. అన్ఫార్చునేట్గా అదే టైంలో వ్యాక్సిన్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉండేది. కాకపోతే ఫార్చునేట్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఎఫర్ట్స్ వల్ల రేబీస్ వ్యాక్సిన్ అనేది దొరుకుతూ ఉంది. కానీ దాని అఫోర్డబిలిటీ అనేది ఎంతవరకు అంటే అదర్ దాన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది చాలామందికి ఇంకా సందేహం అనమాట. కాకపోతే కుక్క కరిచిన తర్వాత తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి కాబట్టి దాంట్లో కొంతమంది సందేహాలు వస్తూ ఉంటుంది. మా పిల్లవాడికి అలర్జీ ఉంది, వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదనేది. ఇప్పుడు జరిగిన స్టడీస్లో ప్రూవ్ అయిందంటే అది ఎగ్ ప్రోటీన్ కానీ ఏ ప్రోటీన్ అన్నా కానీ వ్యాక్సిన్లో దాన్ని ఒక పార్ట్గా ఉంచుతారు. ఎందుకంటే ప్రోటీన్ అనే బేస్ మీద ఆధారపడి వ్యాక్సిన్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఎవరైనా సరే దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, దేని గురించి సందేహపడాల్సిన అవసరం లేదనమాట. ఏ వ్యాక్సిన్ అయినా వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు. అది ఎంఎంఆర్ వ్యాక్సిన్ కావచ్చు, రేబీస్ వ్యాక్సిన్ కావచ్చు, ఈవెన్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కావచ్చు, ఏ ఎగ్ ప్రోటీన్ అలర్జీ ఉన్నా సరే వాళ్ళు నిస్సందేహంగా తీసుకోవాలి. అందులో ఈ రేబీస్ అనేది చాలా ప్రాణాంతకరమైన వ్యాధి అనమాట, ఒకసారి వస్తే పోదు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మీరు నిరభ్యంతరంగా వ్యాక్సిన్ అవసరమైనప్పుడు తీసుకోండి. వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది పిల్లలకైనా పెద్దలకైనా. థ్యాంక్ యూ వెరీ మచ్.